హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను నా టెలిగ్రామ్ పర్సనల్ గ్రూప్లో ట్రేడ్స్ ప్రొవైడ్ చేయలేదు. నా లాస్ రికవరీ గ్రూప్ కూడా నా పర్సనల్ గ్రూప్లో హెల్ప్ చేయడానికి ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. ఇవాళ మొత్తం నేను లైవ్ ట్రేడింగ్ చేశాను మన స్టూడెంట్స్తో. ఓకేనా, గూగుల్ మీట్లో. దాంట్లో మీరు కూడా జాయిన్ కావచ్చు. ఫర్ డీటెయిల్స్ మీరు నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, లేకపోతే లైవ్ మార్కెట్ ఎలా జాయిన్ అవ్వాలి, దానికి డీటెయిల్స్ ఏంటి అని చెప్తే నేను మీకు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఇది మొత్తం చూస్తున్నారు కదా, మేము మొత్తం ఇవాళ చేసిన ట్రేడింగ్. అండ్ మొన్న 6800 పిఈ హోల్డ్ చేసి ఉన్నాం కదా, దాన్ని యావరేజ్ చేసి ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసి ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, కంప్లీట్ పుట్ సైడ్. అండ్ నిన్న మీకు నేను చెప్పిన లెవెల్సే ఇవాళ సేమ్ లెవెల్స్. ఓకే, ఇవాళ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మార్కెట్ ని వాచ్ చేశాను, డైరెక్షన్ ఎక్కడో. డైరెక్షన్ అనేది కంప్లీట్ గా సెల్ సైడ్ ఉంది. ఫస్ట్ ట్రేడే మనది లాస్ బుక్ అయింది. దాని తర్వాత లాస్ బుక్ అయింది అంటే ప్రాఫిట్ వరకు వెళ్ళింది, బట్ ప్రాఫిట్ అనేది జరగలేదు. దాని తర్వాత సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత సైడ్ వే మార్కెట్, థర్డ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత ఫోర్త్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, ఫిఫ్త్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్, దాని తర్వాత ఎండ్ ఆఫ్ ది డే సిక్స్త్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్. సిక్స్త్ ట్రేడ్ లో మనకు డౌన్ సైడ్ ట్రెండ్ లైన్, అప్ సైడ్ ట్రెండ్ లైన్ ఉంది. అది రివర్స్ పనిచేస్తుంది. డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ వచ్చేసి ఇట్ ఈస్ యాజ్ ఏ అప్పర్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లాగా పనిచేస్తుంది. అప్ సైడ్ ట్రెండ్ లైన్ వచ్చేసి ఇట్స్ ఏ డౌన్ ట్రెండ్, డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ ట్రెండ్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ మార్కెట్ కంప్లీట్ గా కన్ఫ్యూజ్ చేసింది. బట్ ఏంటి అంటే ప్రీవియస్ ఇన్వాలిడ్ మనకు ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగింది. దాని తర్వాత ఇన్వాలిడ్ ఆర్డర్ బ్లాక్ లెవెల్ బ్రేక్ చేశాను. దాని తర్వాత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఇక్కడికి మనం వెళ్ళిపోయాము. బట్ దాని తర్వాత ఇంకా మార్కెట్ పడ్డది. దాని తర్వాత నేను ట్రేడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడి వరకే మనకు టైమింగ్ 2:45 అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ కంప్లీట్ గా సైడ్ వే ట్రేడ్ చేస్తుంది. స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ ఇచ్చింది, బట్ ఏంటి అంటే ఈ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ పక్కనే మళ్ళీ ఇమీడియట్ బయింగ్ వచ్చేసింది. కాబట్టి ఎక్కడ రీటెస్ట్ జరగలేదు అండ్ ఎక్కడ లిక్విడేట్ కాలేదు. బయ్యర్ లిక్విడేట్ అనేది ఎక్కడ జరగలేదు కాబట్టి నాకు కన్ఫ్యూజ్ అనిపించి ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. దాని తర్వాత కంప్లీట్ గా ఫాల్. మార్నింగ్ ఎలా ఎలా మనము లైవ్ మార్కెట్ లో ట్రేడ్ చేసామో అలా ప్రతి ఒక్క లెవెల్ నేను మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేశాను. బిట్ కాయిన్ కూడా ప్రొవైడ్ చేశాను. అండ్ సెన్సెక్స్ లో మార్నింగ్ చూడండి, మార్నింగ్ అనాలిసిస్ టైం ఎప్పుడు 10:28 AM. 10:28 AM పై నేను ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ కూడా మార్క్ చేశాను. ట్రెండ్ లైన్ లెవెల్ కూడా మార్క్ చేశాను. ఇది మీకు ఇక్కడ చూడొచ్చు. ట్రెండ్ లైన్ లెవెల్స్ కూడా మార్క్ చేశాను. ఏంటి అంటే ఇండికేషన్ ఆఫ్ సెల్లింగ్. బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ సెల్లింగ్ సైడే ఉండే. దాని తర్వాత బిట్ కాయిన్ ఇది కూడా ట్రేడ్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ కూడా ప్రాఫిట్ డన్, అక్కడ ట్రేడ్ ఇచ్చాము, ప్రాఫిట్ డన్. దాని తర్వాత మార్నింగ్ చూపించాను కదా, ఇక్కడ మనం ఒక ట్రేడ్ రన్నింగ్ లో ఉన్నాము లైవ్ మార్కెట్ లో అని. అది ఫస్ట్ టార్గెట్ ఇక్కడ అచీవ్ అయింది, సెకండ్ టార్గెట్ అనేది ఇక్కడ అచీవ్ అయింది. మోర్ దెన్ 300 పాయింట్స్ క్యాప్చర్ చేసాము. దాని తర్వాత ఇది వచ్చేసి మన నిఫ్టీ బ్యాంక్ ట్రేడ్. ఇది వచ్చేసి బిఫోర్ అంటే ట్రేడ్ తీసుకున్నప్పుడు, ఇది ట్రేడ్ అయిపోయిన తర్వాత. అంటే ఇట్లా ట్రేడ్ తీసుకున్నాము, స్టాప్ లాస్ చాలా చిన్నది. దాని తర్వాత కంప్లీట్ గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఇంకో ట్రేడ్, ఏ ట్రేడ్ అంటే అది అది సారీ, ఇది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఈ ట్రేడ్. ఓకేనా, ఈ ట్రేడ్ లో మీరు అబ్జర్వ్ చేయండి. నేను చిన్న టార్గెట్ ఇచ్చాను, బట్ టార్గెట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఎక్కువ జరిగింది. దాని తర్వాత ఇచ్చిన ట్రేడ్ ఇది. ఈ ట్రేడ్ అంటే ఈ ట్రేడ్, ఇది బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్ కాకుండా ఫాల్ అయిపోయింది. దాని తర్వాత రీటెస్ట్ రివర్సల్ కూడా జరిగింది. అండ్ ఫోర్త్ స్కాల్పింగ్ ట్రేడ్ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేశాను. దాని తర్వాత ఈ ట్రేడ్ అనేది నేను అప్డేట్ ఇవ్వలేదు. కంప్లీట్ గా ఇవాళ లైవ్ మార్కెట్ సెషన్ అనేది వెరీ వెరీ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయిందండి. అండ్ ఈ అనాలిసిస్ మొత్తం 15 మినిట్స్ లో చేయలేదు, 1 minute లోనే చేశాము. అండ్ ఇంకొన్ని రోజులండి వెయిట్ చెయ్యండి. ఇండియన్ మార్కెట్ కాదు, మన గోల్డ్ అయినా, సిల్వర్ అయినా, బిట్ కాయిన్ అయినా, ఏదైనా నా పర్సనల్ ఫండ్ పెట్టుకొని నేను ట్రేడ్ చేస్తూ మీకు చూపిస్తాను కూడా. అది ఇంకా టైం ఉంది, దానికోసం కొన్ని పర్మిషన్స్ రావాలి, కొన్ని డిస్క్లైమర్స్ అనేవి నేను క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే వేరే వాళ్ళు నా మీద పడి నన్ను తినేస్తారు. ఓకే, సో గివ్ మీ సమ్ టైం, అది కూడా తీసుకురాబోతున్నాను. ఓకే, అండ్ 15 మినిట్స్ అనాలిసిస్ చూసుకుందాం మనము. 15 మినిట్స్ అనాలిసిస్ కూడా నేను అప్డేట్ ఇచ్చాను, బట్ ఇప్పుడు డిలీట్ చేశాను కాబట్టి ఐ థింక్ వెళ్ళిపోయినట్టుంది. ఒకసారి చూద్దాం.
15 minutes అనాలిసిస్ కంప్లీట్ గా. ఓకే, పోయినట్టుంది అది, నేను పెట్టలేదు. బట్ ఆ అనాలిసిస్ అనేది మార్నింగ్ అప్డేట్ ఇచ్చాను. ఎక్కడ ఇచ్చాను అంటే ఇక్కడ ఉంది అనాలిసిస్ లెవెల్. ఇది సెన్సెక్స్. ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ పక్కన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మార్కెట్ రీటెస్ట్ రివర్సల్ చేసింది. దాని తర్వాత ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ అనేది జరగలేదు. వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ జరగకపోతే మనకేం కావాలి? మనకు ఇక్కడికి వెళ్ళి ఎఫ్ఈజీ రీటెస్ట్ కావాలి. అంటే నో ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎఫ్ఈజీ రీటెస్ట్ కావాలి. ఎఫ్ఈజీ రీటెస్ట్ అనేది బయ్యింగ్ సైడ్ వెళ్తే బయ్యింగ్ కావాలి, సెల్లింగ్ సైడ్ వెళ్తే సెల్లింగ్ సైడ్ కావాలి. ఇక్కడ సెల్లింగ్ సైడ్ వెళ్ళింది, ఇక్కడ బయ్యింగ్ సైడ్, ఇక్కడ సెల్లింగ్ సైడ్. సో ఇక్కడ కూడా మనకు ప్రాఫిట్ బుకింగే, ఇక్కడ కూడా మనకు ప్రాఫిట్ బుకింగే. మార్నింగ్ సెన్సెక్స్ లో లెవెల్స్ అప్డేట్ చేశాను. మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో ఉంటే మీకు తెలిసి ఉంటది ఈ లెవెల్స్. ట్రెండ్ లైన్ డ్రా చేసి మరి కూడా చెప్పాను. మార్నింగ్ అనాలిసిస్ మార్కెట్ గోయింగ్ టు ఫాల్, ఇక్కడ చూడొచ్చు. ఇది నిన్నటి అనాలిసిస్, ఇలా డిలీట్ చేసాం. ఇది ఇవాళటి అనాలిసిస్. ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది, దాంతో పాటు చూస్తే కంటిన్యూషన్ సెల్లింగ్. సేమ్ మన బ్యాంక్ నిఫ్టీ లాగా ఇక్కడ కూడా నో ఆర్డర్ బ్లాక్ అండ్ వ్యాలిడ్ ఆర్డర్ బ్లాక్ కాదు, ఇంపార్టెంట్ ఆర్డర్ బ్లాక్. రీటెస్ట్ కావాలి, రీటెస్ట్ జరగలేదు, సెల్లింగ్ ఇక్కడికి వెళ్ళి మనకు కంటిన్యూ అయ్యిందండి. ఓకేనా? చలో, ఇవాళ అయితే లైవ్ మార్కెట్ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసాను. అండ్ అనాలిసిస్ నిన్న ఏమి ఇచ్చానో అదే ఫాలో అప్ అయింది. ఇప్పుడు రేపేంటి, రేపటి అనాలిసిస్ ఏంటి, రేపు ఏం మార్కెట్ లో మనం ఆలోచించగలము అంటే సింపుల్ గా అండర్స్టాండ్ మీరు ఏం చేసుకోవాలి అంటే, నేను 2-3 డేస్ కి చెప్తూనే ఉన్నాను, నాకు మార్కెట్ ఇంప్రాపర్ గా అనిపిస్తుంది, ఇక్కడ మార్కెట్ లో ఏం అసలు ఆపర్చునిటీ లేదు. బట్ అయినా మార్కెట్ బయ్యింగ్ వెళ్తుంది అంటే దెర్ విల్ బి ఎ ట్రాప్ అని చెప్పాను. ఆ ట్రాప్ అనేది ఇవాళ జరిగింది. చాలా రోజులు కాదు, మొన్న నిన్న చెప్పాను ట్రాపింగ్ జరుగుతుందని, అది జరిగింది. ఇవాళ మొత్తం కవర్ అప్ అయిపోయింది. చలో, కవర్ అప్ అయ్యింది. బట్ ఇట్స్ ఏ రియల్ మార్కెట్ అంటే నో, ఇంకా రియల్ మార్కెట్ లో రాలేదు. ఇంకా టైం ఉంది, మార్కెట్ లో ఇంకా సెల్లింగ్ రాబోతుంది. అండ్ ఈ గ్యాప్ అప్, ఈ ఆల్రెడీ ఒక లెవెల్ అనేది కవర్ చేసింది. ఈ లెవెల్ కూడా మార్కెట్ లో కవర్ అప్ అనేది జరగాలి. బట్ దానికి కూడా కొన్ని లెవెల్స్ ఉన్నాయి, అవి ఆల్రెడీ మీకు మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా అప్డేట్ చేశాను నేను. ఇప్పుడు ఏంటి అంటే రేపటి మార్కెట్ మనం అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఒక ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది, సెకండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఇక్కడ ఉంది. ఈ 2 లెవెల్స్ మార్కెట్ కనుక బ్రేక్ చేస్తే సెల్లింగ్. సారీ అండి, సారీ. రంజాన్ స్టార్ట్ అయింది కదా, సో నేను రాత్రి నిద్ర లేదు. దట్స్ వై ఇప్పుడు నిద్ర వస్తుంది నాకు. మార్నింగ్ నుంచి మార్కెట్ మీదనే కూర్చున్నాను. నేను 3 o'clock నుంచి కూర్చున్నాను. 3 o'clock నుంచి 9-10 వరకు నేను బిట్ కాయిన్ మీద కూర్చున్నాను. దాని తర్వాత 10 నుంచి మన ఇండియన్ మార్కెట్ మీద కూర్చున్నాను. అందుకే 10 తర్వాతనే ట్రేడ్స్ అనేవి లైవ్ ఇచ్చి ప్రొవైడ్ చేశాను. లైవ్ అనేది గూగుల్ మీట్ అండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ సేమ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. రేపు కనుక మనకు మార్కెట్ బయ్యింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెలే కావాలి. ఓకే, సెల్లింగ్ వెళ్ళాలి అంటే ఈ లెవెల్ కావాలి. ఈ 2 లెవెల్స్. దీన్ని తప్పించి ఇన్ బిట్వీన్ ఎక్కడా ట్రేడ్ చేసినా మార్కెట్ ని చూసి ఎంజాయ్ చేయాలి, కానీ మార్కెట్ లో ట్రేడ్ చేయకూడదు. ఓకేనా అండి? ఇవి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. నిఫ్టీ లెవెల్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నిఫ్టీలో మార్నింగ్ ట్రెండ్ లైన్ ఇది. ఓకే, ఇది మార్నింగ్ తీసేస్తాను. నిఫ్టీ కూడా కంటిన్యూస్ సెల్లింగ్ జరిగింది. బట్ నిఫ్టీలో స్టాపబుల్ లెవెల్ ఏముంది అంటే ప్రెసెంట్ ఇవాళ అక్కడే మార్కెట్ క్లోజ్ అయింది. ఈ లెవెల్ ఉంది. ఈ లెవెల్ కనుక నిఫ్టీ బ్రేక్ చేస్తే సెల్లింగ్, ఈ లెవెల్ బ్రేక్ చేయకుండా దెర్ విల్ బి రీటెస్ట్ పాయింట్. అంటే రీటెస్ట్ పాయింట్ అనేది ఇది ఇది రీటెస్ట్ పాయింట్. ఓకేనా? అండ్ దాని తర్వాత బయ్యింగ్ వెళ్ళాలి అంటే 25,519 ఇవే లెవెల్స్ ఉన్నాయి. అండ్ సెల్లింగ్ వెళ్ళాలి అంటే కంపల్సరీ రీటెస్ట్ తీసుకోవాలి. అండ్ మొన్నటి అనాలిసిస్ వీడియోలో కూడా నేను చెప్పాను, రీటెస్ట్ కాకపోతే బిలీవ్ చెయ్యొద్దు అని కూడా నేను చెప్పాను మీకు. ఓకేనా?
అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుందాం. ఇదైతే మన సారీ ఇది గోల్డ్. గోల్డ్ కాదు, సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ సెన్సెక్స్ లో సేమ్ నిఫ్టీ లాగానే లెవెల్స్ ఉంటాయి. సెన్సెక్స్ లో ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి మనము ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అంటే కంప్లీట్ బయ్యింగ్ డిమాండ్ జోన్ తీసుకుందాం. కంప్లీట్ బయింగ్ డిమాండ్ జోన్. ఓకేనా, ఇట్స్ ఏ బయింగ్ డిమాండ్ జోన్. సో సెన్సెక్స్ లో వచ్చేసి ఈ లెవెల్ అండ్ ఈ లెవెల్. సెల్లింగ్ వెళ్ళాలి అంటే రీటెస్ట్ రివర్సల్ అనేది కన్ఫర్మేషన్ అనేది ట్రేడ్ చేయొద్దు. ఇది యాజ్ ఎ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ కాబట్టి యాజ్ ఎ బ్రేక్ డౌన్ లాగా పని చేయాలి. బ్రేక్ డౌన్ లాగా అది పని చేయకపోతే డైరెక్ట్ లెవెల్ అనేది బ్రేక్ కావాలి. సో మీరందరూ సెన్సెక్స్ లో, బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్ అనేవి ఫోకస్ లో పెట్టండి. ఫోకస్ లో పెట్టిన తర్వాతనే మీరు ఇక్కడ ట్రేడ్ చేయాలి. వితౌట్ దీస్ మనం మార్కెట్ లో ట్రేడ్ చేయకూడదండి. ఇది